హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్య మనం ఎన్నికల గురించి ఎక్కువగా వింటున్న మాట జమిలి ఎన్నికలు. అసలు జమిలి ఎన్నికలు అంటే ఏంటి? ఈ ఎన్నికలు మన దేశంలో ఎప్పుడు జరిగాయి అనే విషయాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాము. జమిలి ఎన్నికలు అనేది ఒకే సమయానికి లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభల ఎన్నికలను నిర్వహించే విధానం. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 1952 నుండి మొదటి ఎన్నికల వరకు జమిలి ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. అయితే కాలక్రమేణా ఈ వ్యవస్థ నిలువలేదు. ఈ ఎన్నికల అంశం మీద ఇటీవల పునరాలోచనలు మొదలయ్యాయి. స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా 1952లో లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఒకే కాలంలో ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల వ్యవస్థ సరళంగా పనిచేసింది. 1957, 1962, 1967 ఎన్నికల వరకు ఈ విధానం కొనసాగింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 83(2) ప్రకారం లోక్సభకు 5 ఏళ్ల గడువు ఉంది. ఆర్టికల్ 172(1) ప్రకారం రాష్ట్ర శాసనసభలకు కూడా 5 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది. ఈ రాజ్యాంగ ప్రమాణాల ప్రకారం మొదటి కొన్ని దశాబ్దాల పాటు జమిలి ఎన్నికలు జరిగాయి. ఈ జమిలి ఎన్నికల పునాదికి గల సాధ్యమైన కారణాలు: మొదటి కొన్ని దశాబ్దాల్లో కేంద్రంలోని మరియు రాష్ట్రాలలో అధికంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో పాలన స్థిరంగా సాగింది. దీనివల్ల శాసనసభలు మరియు లోక్సభ తమ 5 ఏళ్ల కాలపరిమితిని పూర్తి చేసుకున్నాయి. భారతదేశం తొలిసారిగా ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకమైన ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ సరళంగా సాగింది. 1967 ఎన్నికల తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు బలహీనపడి కూలిపోయాయి. రాష్ట్ర అసెంబ్లీలు తమ గడువు పూర్తి చేయకముందే రద్దయ్యాయి. ఫలితంగా రాష్ట్రాల ఎన్నికలు కేంద్ర ఎన్నికలతో అసమానంగా మారాయి. ప్రధాని ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో లోక్సభను ముందుగా రద్దు చేసి ముందస్తు ఎన్నికలు నిర్వహించారు. దీంతో రాష్ట్రాలు మరియు కేంద్రం మధ్య ఎన్నికల సమన్వయం మరింత విభిన్నమైంది. 1980ల నాటికి రాష్ట్ర అసెంబ్లీలు పలు కారణాలతో వారి గడువులలోనే రద్దవడంతో ఎప్పటికప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఏదో ఒక రాష్ట్రంలో ఎప్పుడూ ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. జమిలి ఎన్నికల ద్వారా కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. జమిలి ఎన్నికలు నిర్వహించడం వలన భారతదేశానికి ఆర్థిక, సామాజిక, రాజకీయ మరియు పరిపాలనా అంశాల్లో అనేక ప్రయోజనాలు అందిస్తుంది. పలు దఫాలుగా ఎన్నికలు నిర్వహించడం ఖర్చుతో కూడుకున్నది. జమిలి ఎన్నికల వల్ల ఒకే సమయంలో అన్ని స్థాయిల ఎన్నికల నిర్వహణతో ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. ఎన్నికల కమిషన్, భద్రతా బలగాలు, ప్రచార కార్యకలాపాలపై తక్కువ ఖర్చు అవుతుంది. తరచూ జరిగే ఎన్నికలతో మూసివేసే పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు తదితరాలు సక్రమంగా పని చేయగలవు. ఇది సమాజానికి సమర్థవంతమైన నిర్వహణ కల్పిస్తుంది. తరచూ ఎన్నికల కారణంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు చేయాల్సి వస్తుంది. ఇది పాలనకు అంతరాయం కలిగిస్తుంది. జమిలి ఎన్నికలతో ఈ విఘాతం తగ్గి ప్రభుత్వం నిరంతరాయంగా పని చేయగలదు. ఎన్నికల నిర్వహణలో నిమగ్నమైన పోలీసు, అర్చకులు మరియు అధికారులు ఇతర కార్యాలయ పనుల్లో భాగస్వామ్యం అవుతారు. ఒకే సమయానికి ఎన్నికల నిర్వహణ వల్ల అధికారులు సమర్థంగా వినియోగించబడతారు. జమిలి ఎన్నికల ద్వారా కలిగే రాజకీయ, భద్రత సంబంధిత, సామాజిక మరియు ఇతర ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. ప్రతి ఏటా ఎన్నికల వాతావరణం కారణంగా రాజకీయ వేడి పెరిగి అభివృద్ధి పనులు మందగిస్తాయి. జమిలి ఎన్నికల వల్ల ఈ తరచూ వచ్చే రాజకీయ వేడి తగ్గి అభివృద్ధి ప్రాధాన్యత పొందుతుంది. ఒకే సమయంలో ఎన్నికలు జరగడం వల్ల ఓటర్లు జాతీయ, రాష్ట్ర స్థాయిలో సరైన నాయకులను ఎన్నుకునే అవకాశం పొందుతారు. రాజకీయ వ్యవస్థలో సమగ్రతకు తోడ్పడుతుంది. జమిలి ఎన్నికల వల్ల ప్రజలు ఒకే సమయంలో తమ అభిరుచిని 2 స్థాయిల్లో వ్యక్తం చేయగలరు.
ఫలితంగా ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టం అవుతుంది. ఎన్నికల సమయంలో భద్రతా బలగాలు విస్తృతంగా అవసరమవుతాయి. ఒకేసారి ఎన్నికలు జరిగితే బలగాలు సమర్థంగా పని చేయగలవు. తరచూ జరిగే ఎన్నికల వల్ల సామాజిక ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. జమిలి ఎన్నికల వల్ల ఈ ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం జరిగే ఎన్నికలు ఓటర్లలో అలసటను కలిగిస్తాయి. ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ప్రజల మద్దతు పూర్తిగా ఉంటుంది. తరచూ జరిగే ఎన్నికల కారణంగా ప్రచారం ఎక్కువ రోజులు సాగుతుంది. జమిలి ఎన్నికలతో ప్రచార కాలం పరిమితమవుతుంది, తద్వారా సమాజంపై ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ప్రతి సంవత్సరం ఎన్నికలలో నిత్యావసర ధరలపై ఒత్తిడి ఉంటుంది. జమిలి ఎన్నికల వల్ల ప్రభుత్వం దీర్ఘకాల వ్యూహాలు అమలు చేయగలదు. పలు దఫాలుగా ఎన్నికల సందర్భంగా ప్రజలు సెలవులు తీసుకోవడం, విధులలో ఆటంకం కలగడం వంటి విషయాలు నివారించబడతాయి. ప్రస్తుతం భారతదేశంలో జమిలి ఎన్నికల అంశంపై ప్రస్తుతం ఉత్కంఠభరితమైన చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చలు ప్రధానంగా ప్రభుత్వం, విపక్షాలు, ప్రజా సంస్థలు, పరిశోధకులు మరియు ఎన్నికల నిపుణులు మధ్య జరుగుతున్నాయి. ఇది ఒక విస్తృత స్థాయిలో ప్రభావం చూపే అంశం కావడంతో దీనిపై వివిధ అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వ ఆధ్వర్యంలో జమిలి ఎన్నికల అవసరాన్ని పునరుద్ఘాటిస్తూ కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. సెప్టెంబర్ 2023లో కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల నిర్వహణ కోసం ఒక హై-లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. జమిలి ఎన్నికలతో నిర్వహణా ఖర్చు తగ్గుతుంది. పాలనా సుస్థిరత అందించవచ్చు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కారణంగా అభివృద్ధి పనుల రద్దు తగ్గుతుంది. ఒకే సమయంలో లోక్సభ, రాష్ట్ర శాసనసభలు, పంచాయతీలు మరియు మునిసిపల్ ఎన్నికలు నిర్వహించడంతో పాటు రాష్ట్రాలకు కేంద్రానికి సమన్వయం కల్పించవచ్చు. జమిలి ఎన్నికల ప్రతిపాదనకు ప్రతిపక్షాలు, నిపుణులు మరియు కొన్ని సామాజిక సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. జమిలి ఎన్నికల అమలుకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 83, 85, 172, 174 మరియు 356లను సవరించాల్సి ఉంటుంది. ఇది సంసద్, రాష్ట్రాల శాసనసభలు మరియు కోర్టు వ్యవస్థల మధ్య సమన్వయం అవసరం. జమిలి ఎన్నికల ద్వారా జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలను నీరుగార్చవచ్చు. చిన్నపాటి పార్టీలు పెద్ద పార్టీలు ఎదుట కొద్దిగా వెనుకపడే ప్రమాదం ఉంది. నివేదికల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ప్రజలు జమిలి ఎన్నికలను సమర్థించినప్పటికీ రాజకీయ స్వేచ్ఛ తగ్గిపోవడం మీద ఆందోళన ఉంది. జమిలి ఎన్నికలు భారత ఎన్నికల వ్యవస్థలో విప్లవాత్మక మార్పుకు నాంది కావచ్చు. అయితే దీని అమలు సమగ్ర వ్యూహం, రాజకీయ, సామాజిక సమన్వయం మరియు ప్రజల మద్దతుతోనే సాధ్యం. జమిలి ఎన్నికలు సరైన ఆచరణ వ్యూహంతో అమలు చేస్తే భారత్కు దీర్ఘకాలంలో ప్రయోజనకరమే కాక అంతర్జాతీయంగా స్ఫూర్తిదాయక మోడల్గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.